కంప్లీట్గా ఇండస్ట్రీకి దూరం అయినట్టేనా? నేను దూరం కాలేదండి, నేను సబ్జెక్టులు అన్నీ రెడీగా పెట్టుకుంటాను. నాకు ఒక అవకాశం వస్తుందండి, వస్తుంది, దాన్ని ప్రూవ్ చేసుకోవటానికే తంటాలు పడాలి. అవకాశం రావటం గొప్ప కాదు, అవకాశం రావటం అసలు గొప్పే కాదు నా దృష్టిలో. దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవటానికి 2-3 సబ్జెక్టులు ఉన్నాయి. తప్పకుండా వెంకటేష్ బాబుతో ఒక పిక్చర్ చేయాలని ఉంది. ఫ్రూట్ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ ది ప్రొడ్యూసర్స్ ఆల్సో. అలాగే టీనేజ్తో ఒక సబ్జెక్ట్ ఒకటి ఉంది. నాకు నచ్చిన సినిమా అనమాట అది. ఆ నచ్చిన సినిమాని రీమేక్, ఒకటి ఓన్, ఒకటి రీమేక్ చేయాలని ఉంది. చూద్దాం. అయితే ఈ 4 years నేనేం ఖాళీగా లేను, చాలా మంచి ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. బ్రహ్మకుమారీస్ ఆ ప్రాజెక్ట్ విజయవంతం అయినట్టే నాకు. ఇప్పుడు ఇనిషియల్గా విజయవంతం అయింది. ఇక అది పబ్లిష్ అవటం ఓటీటీ ప్లాట్ఫామా లేకపోతే థియేటర్స్కి అంత ఆడియన్స్ లేరు కాబట్టి థియేటర్స్లో లిమిటెడ్ షోలు వేసి దాన్ని ఓటీటీకి చేస్తాం. సో మీరు అన్నట్టే మీ ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ అయ్యిద్ది. బ్రహ్మకుమారీస్ది కానీ అలాగే మీరు చేసుకున్న సబ్జెక్ట్స్ బాగా ఉంటాయి. అయితే మనం ముగించబోయే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైరు, నేను పేర్లు చెప్తాను, వాళ్ళ పేరు వినగానే మీకు ఏమనిపించిందనే చెప్పండి నాకు. కృష్ణ గారు వెరీ కూల్ అండ్ హార్ట్ఫుల్. వెంకటేష్ బాబు వెరీ కన్విక్షన్ ఉన్న యాక్టర్, ఎలాంటి డీవియేషన్స్ ఒప్పుకోడు, మంచి కన్విక్షన్ ఉన్న యాక్టర్. మోహన్ బాబు ఈజ్ కొంచెం రిజిడ్, మనసు మంచిది. రాజశేఖర్ లైక్ స్పోర్టివ్ అంటే మీన్స్ మనసులో కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటాడు, మనల్ని ఇబ్బంది పెడుతుంటాడు, కానీ మంచి స్నేహితుడు నాకు. రాజేంద్ర ప్రసాద్ తను నమ్ముకున్న దాన్ని ఇతరుల మీద ఇంప్లిమెంట్ చేయాలని చూస్తాడు. దానివల్ల ఏంటంటే కొంత పాపం మనసు బాధపడుతుంది అవతల వాళ్ళకి, కానీ తన రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది. శ్రీకాంత్ ఈజ్ కూల్, ఆల్వేస్ హెల్ప్ఫుల్, ఫ్రెండ్లీ. వడ్డే నవీన్ ఈజ్ హ్యాండ్సమ్ ప్లస్ స్పోర్టివ్. అంటే దేన్ని అవతల వాళ్ళు ఎలా బాధపడతారు అనే దాని మీద తన నిర్ణయాలు ఉంటాయి. జగపతి బాబు క్లీన్, మిస్టర్ క్లీన్. శివాజీ కొంచెం సస్పెక్ట్ చేస్తుంటాడు. అంటే నాకు తగిలింది ఏంటంటే సందడిలో నేను అతన్ని ఏమో తక్కువ చూపిస్తానేమో, 2 హీరోలు ఆల్రెడీ ఉన్నారు అని ఉన్నప్పుడు అసలు నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసేదే నువ్వు శివాజీ అని ఒప్పించలేకపోయాను ఆయన్ని. దానికి నేను ఇప్పటికీ బాధపడుతుంటా. ఎందుకంటే అల్లరి నరేష్ ఇస్ వెరీ నైస్, ఆల్వేస్ రెస్పెక్ట్ అదర్స్. అతను రెస్పెక్ట్ తీసుకుంటాడు, రెస్పెక్ట్ చేస్తాడు అందరిని. లారెన్స్ చిన్న ఈగోయిస్టిక్ అంటే ఎలా, ఏమన్నా మీ షూట్ టైంలో ఏమన్నా అది తన మీద తనకు ఎక్కువ నమ్మకం. అంటే తర్వాత సక్సెస్ అయ్యే డైరెక్టర్గా చాలా మంచి సక్సెస్లు తీశాడు. తన పర్సనాలిటీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఒక నమ్మకం అంటే పర్సనాలిటీ కూడా దృష్టి ఉంటుంది కదా. నాకు స్పీడ్ డ్యాన్సర్ అప్పుడు కొంచెము తను కొద్దిగా ఈగోగా చేస్తుంటే, అంటే నేను అవన్నీ ఎక్కువ రివీల్ చేయటానికి నేను ఇష్టపడినా, ఎందుకంటే చాలా ముడిపడి ఉంది అందులో. సో అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు నాన్న, మనకెందుకు అని నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశా. దానివల్ల డిలే కూడా అయింది, ప్రాజెక్ట్ డిలే కూడా అయింది. టీవీడి ప్రసాద్ గారు మంచి నిర్మాత, అప్పటికి ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీశారు ఆయన. ఆయనకి హెల్ప్ అవ్వాల్సింది పోయి ఆయన గుదిబండ్లాగా తయారైంది ఆ పిక్చర్. అబ్బో వండర్ఫుల్. తలుచుకుంటేనే శ్రీదేవి గారు, సౌందర్య గారిని ఒకటే ఫ్రేమ్లో పెట్టుకుంటాను నేను. మీనా కూడా అంతే. మీనా 3rd ఫ్రేమ్లోకి ఆవిడ కూడా ఎంటర్ అవుతుంది. రాశి ఓకే, వండర్ఫుల్. షీజ్ మనస్తత్వం చాలా మంచిది. మోనికా బేడి షీఈ్ వెరీ కూల్ యాక్చువల్లీ. ఆ పిక్చర్ జరిగేటప్పుడు నేను బాంబే వెళ్ళటం, అమ్మాయి ఫ్లాట్కి
అడ్వాన్స్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు కొంత గ్యాంగ్స్టర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. నేను అమ్మాయిని అడిగాను, వాళ్ళ అమ్మగారు చాలా సిక్ అయి ఉన్నారు, మంచంలో ఉన్నారు. అమ్మ నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, నీ మెంటాలిటీకి తెలుగు వాళ్ళు బాగా నిన్ను ఆశీర్వదిస్తారు, నువ్వు ఎంత వీలైతే అంత తొందరగా షిఫ్ట్ అయిపో హైదరాబాద్, ఎందుకంటే నీ ఫీచర్స్ చాలా బాగున్నాయి, తెలుగు హీరోయిన్కి కొంచెం ఫ్యాట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నీ బాడీ అని చెప్పాను నేను. నిజంగా మీరు నమ్మరు, ఒక 6 years వెళ్ళిపోయిన తర్వాత చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో అమ్మాయి అరెస్ట్ అయింది. నిజంగా అప్పుడు నేను చెప్పిన మాట కొంచెం నమ్మి తాజ్మహల్ హిట్ అయిన తర్వాత కొంచెం షిఫ్ట్ అయి ఉంటే బాగుండేది. ఆ గ్యాంగ్స్టర్స్ విషయాలు మీకు తెలిసిందే కదా, వాళ్ళు చాలా రూడ్గా ఉంటారు. సంఘవి కూడా మన పక్కింటి అమ్మాయిలాగా కల్లాకపటం లేని అమ్మాయి, బాగా నాతో బాగానే ఉండేది. వాణిశ్రీ గారు ఇంకా నేను అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే కోరుకున్న ప్రియ టైంలో వాణిశ్రీ గారు ఏదైనా ఒకటి వేలెత్తి చూపిందంటే దాని మీదే ఉంటుంది ఆవిడ మనసు. అది చేయలేదు, నేను చెప్పింది చేయలేదు అంటూ ఉండేది. అక్కడ నాకేంటంటే నాకు రిస్ట్రిక్టెడ్ టైం ఉంటుంది, ఈ టైంలో నేను ఈ సీన్ ఫినిష్ చేయాలి. అమ్మ మీరు అనుకున్నదే వస్తమ్మా, మీరు అనుకున్నదే వస్తుంది, మీరేమీ అసలు వర్రీ కానక్కర్లేదు, మీ క్యారెక్టర్కి మంచి పేరు ఉంటుంది కదా, మిగతా విషయాలు మీరు పట్టించుకోకుండా నన్ను వదిలేయండి, నేను ఒక బడ్జెట్లో ఆ పిక్చర్ని కంప్లీట్ చేయాలని చెప్పి అట్లా తప్పించుకునేవాడిని. బట్ లేటర్ ఆన్ చాలా ప్రైజ్ చేసింది పిక్చర్ చూసి. లక్ష్మి గారు వెరీ నైస్. డైరెక్టర్కి ఏం కావాలో అది చేసేసి పక్కకి వెళ్ళిపోతారు అంతే. శారద గారు ఇక నన్ను బిడ్డలాగా చూసుకుంటుంది. శివ నీతో చేస్తుంటే నాకు టైమే తెలియదు అంటుంది, అంత బాగుంటుంది. మీ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వస్తే నాయుడు గారు అంటే నాకు భగవంతుడు. నిజంగా ఏది అడిగితే అది ముందు ఆయన ఆప్షన్ చెప్తారు, తర్వాత నేను కన్విన్స్ చేయటం నా బాధ్యత. కాబట్టి నా కన్విక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆయన కళ్ళతోనే తెలుసుకుంటాడు. ఆయన నిజంగా కళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే రామనాయుడు గారి కళ్ళల్లోకి చూస్తాడు. ఏదైనా చెప్పేటప్పుడు కథ చెప్పినా ఏం చెప్పినా నా కాన్ఫిడెన్స్ చూస్తాడు. ఆ కాన్ఫిడెన్స్తో నాకు ఎప్పుడు ఫెయిల్యూర్లో ఉన్నా కానీ రామనాయుడు గారు ఎప్పుడు ఫోన్ చేసేవాడు. అది చాలా అద్భుతం కదండి. స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొగల్ ఆర్బి చౌదరి గారు ఎంతవరకు అంతవరకే. ఆయనకి రిలేషన్స్ ఇష్టం ఉండదు. నేను ఎన్నోసార్లు కలిశాను. బాబు పిక్చర్ ఏదో తీశారు విద్యార్థి అని, ఆ విద్యార్థికి ముందే మంది సంక్రాంతి ఆడియో ఫంక్షను, సక్సెస్ ఫంక్షన్ కూడా జరిగింది. సో ఆయనతో ప్లానింగ్ ఉంది. సో రవికిషోర్ గారు వెరీ స్పోర్టివ్, ఫ్రెండ్లీ. మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తే మీరు చాలా తక్కువ మందితో చేశారు, అందులో ఎక్కువ సినిమాలు కోటి గారు ఇంకా హీఈస్ వండర్ఫుల్. మేమిద్దరం బ్రదర్స్ లాగా ఉంటామని అందరు అంటారు. చాలా కోటి గారికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే నా మీద రికార్డింగ్కి అయితే నువ్వు ఉన్నావు, నేను ఒకసారికి వెళ్ళి వస్తాను నేను అని చెప్పేసి వెళ్ళిపోయాడు, ఇంకో సిట్టింగ్ ఉందని. బాగా చేసేవాడు. అలాగే ఎస్ఏ రాజ్ కుమార్ గారు కూడా హీఈస్ వండర్ఫుల్. ఇంకా ఫైనల్గా ముఖ్యంగా నన్ను ఈరోజు గుర్తుపెట్టుకుని 25 years రాజా సిల్వర్ జూబ్లీ అకేషన్కి నన్ను పిలిచినందుకు మహా టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మంచి మంచి విషయాలు నా నుంచి రాబట్టినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు మీ కెరియర్ ఇలా అంటే మీరు కోరుకున్న విధంగా సక్సెస్ఫుల్గా సాగాలి, ఎందుకంటే 8 years గ్యాప్ వచ్చింది. సో బ్రహ్మకుమారి సినిమా ఇది ఆల్రెడీ మంచి సక్సెస్ రేట్లో ఉంది ఇప్పుడు. అంటే మీరు ఆలోచించేది కమర్షియల్గా ఆలోచిస్తారు. మనస్తత్వాలను ఎంతమందిని గెలుచుకున్నాను, బ్రహ్మకుమారీస్ మనసులను ఎంతమంది గెలుచుకోగలిగాను. అందరు పెద్ద వాళ్ళు అక్కడ ఉండేది ఎవరు 95 years, 101 years వాళ్ళందరికీ. నేను కాదంటలేదు, బ్రహ్మకుమారీస్ మనసులు గెలుచుకున్నారు కాదంటలేదు. మళ్ళా మీరు ఆడియన్స్ మనసులు అంటే ఇంత ముందు ఎలాగైతే మీ సినిమాలతో ఆడియన్స్ మనసులు గెలుచుకున్నారో అలాగే మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సినిమాకి వచ్చి ఇప్పుడు ఆప్షన్స్ చాలా వచ్చినాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చినాయి.
సో అన్నిట్లో మళ్ళీ మీరు బిజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ముప్పలనేని శివ గారితో 30 years ఇండస్ట్రీ, అలాగే 25 years ఆఫ్ రాజా మీద మన స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. నేను మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.